కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది సర్కార్. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ రిపోర్టులోని ప్రధాన అంశాలను ప్రభుత్వం బయటపెట్టింది. ఇప్పుడు 665 పేజీల పూర్తి నివేదికను అసెంబ్లీలో పెట్టనుంది. మంత్రులందరికీ ఈ నివేదిక కాపీలను పంపింది. చర్చ సందర్భంగా మంత్రులందరూ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. నివేదిక ప్రవేశపెట్టడం, దానిపై చర్చ సమయంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా కాళేశ్వరం నివేదికపై చర్చ సందర్భంగా ఏ ఒక్క శాసనసభ్యుడు సభలో ఆటంకాలు సృష్టించకుండా, గందరగోళం కలిగించకుండా కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ వెల్లోకి వచ్చి ఆందోళన చేస్తే స్పీకర్ కఠిన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందని సమాచారం. సభా కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే సస్పెన్షన్ లేదా బహిష్కరణ లాంటి చర్యలు తీసుకోవడానికి స్పీకర్ సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ను అసెంబ్లీ నుంచి బహిష్కరించిన నాటి ఫైల్ను అధికారులు మరోసారి పరిశీలిస్తున్నట్లు సమాచారం. పంచాయతీరాజ్ చట్టం 2018లోని 285A సవరిస్తూ ప్రభుత్వం గతంలో తెచ్చిన ఆర్డినెన్స్కు తగ్గట్టుగా ఇప్పుడు అసెంబ్లీ సెషన్ ఉండటంతో బిల్లుల రూపంలో తెస్తుంది. ఈ బిల్లులను ప్రభుత్వం సభలో పెట్టనుంది. గతంలో 285A అనుసరించి ఈ బిల్లును ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. అసెంబ్లీ సమావేశాలపై మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, ఏంటి అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ ఏం జరగబోతుంది అనుకోవచ్చు? ఈ రోజు రెండో రోజు అసెంబ్లీ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. కీలక 2 అంశాలపై ఈ రోజు సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఒకటి, బీసీ రిజర్వేషన్ సంబంధించి 50% క్యాప్ నెత్తివేస్తూ సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టదు. దీంతో పాటు కాళేశ్వరం రిపోర్టును ఈ రోజు అసెంబ్లీలో టేబుల్ చేసి షార్ట్ డిస్కషన్ కి ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. దీంతో ఈ 2 అంశాలపైన ముందుగా బీసీ రిజర్వేషన్ సంబంధించి సవరణ బిల్లును సభలో పెట్టి అన్ని పార్టీల అభిప్రాయాన్ని తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ ను 42% చట్టం చేయాలని బీసీ కులగణన చేసింది. తర్వాత కేబినెట్ ఆమోదించి చట్టాన్ని అసెంబ్లీలో చర్చించి గవర్నర్ నుంచి రాష్ట్రపతి పంపింది. రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉండడంతో మరోసారి సవరణ బిల్లు పెట్టి గవర్నర్ పంపిస్తే, గవర్నర్ ఓకే చేస్తే ఈ పంచాయతీ ఎన్నికలకు దాదాపు 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ సవరణ బిల్లు పైన మరోసారి గవర్నర్ ఆమోదం తెలపకుండా పెండింగ్ పెడితే ప్రత్యేక జీవో తెచ్చి 42% రిజర్వేషన్ అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ రోజు సభలో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. అధికార పక్షం ఇప్పటి వరకు ఎన్ని ప్రయత్నాలు చేసింది, ఎందుకు కేంద్రంలో అధికారంలో బీజేపీ అడ్డుకుంటుంది, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎందుకు కలిసి రావడం లేదనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ సభలో చెప్పే అవకాశం ఉంది. ఇక ప్రతిపక్షాలన్న ఇటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ 2 అంశాలపైన కాంగ్రెస్ పార్టీని నిలదీసే అవకాశం ఉంది. కేంద్రం దగ్గర పెండింగ్ ఉన్న బిల్లును ఎందుకు సాధించలేకపోతున్న అంశాన్ని ప్రతిపక్షాలు నిలదీసే అవకాశం. ఈ అంశంపై ఇటు ప్రతిపక్షాలు, అధికార పార్టీ మధ్య వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు షార్ట్ డిస్కషన్ కి కాళేశ్వరం రిపోర్టును ఈ రోజు షార్ట్ డిస్కషన్ కి రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది. పీసీ ఘోష్ ఇచ్చిన కాళేశ్వరం రిపోర్ట్ సంబంధించి ఈ రోజు అసెంబ్లీలో టేబుల్ చేస్తుంది. దానిపై చర్చకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఉంది. ఇక ఈ అంశంపై గత 10 ఏళ్లలో కాళేశ్వరం గొప్పగా చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం పగుళ్ళు వచ్చింది. ప్రజలకు వ్యవసాయానికి, సాగునీరుకి కనీసం కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉంది. కానీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పదే కాళేశ్వరాన్ని ఇంకా గొప్పగా చెప్పుకుంటుంది. కానీ కాళేశ్వరం ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఏ అంశంలో ఎవరు కీలకంగా వ్యవహరించారు, గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, వీళ్ళ పాత్ర ఏంది, అసలు ఎక్కడ విచారణలో అధికారులు ఏం చెప్పారు, పూర్తి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందుగా
ఆ కాళేశ్వరం రిపోర్ట్ సంబంధించిన షార్ట్ డిస్కషన్ ఆయన టేబుల్ చేస్తారు. ఆయన్నే ముందుగా ప్రభుత్వం నుంచి సభలో ప్రవేశపెడతారు. ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, అధికారులు ఏమన్నారు, కాంట్రాక్టర్లు ఏమన్నారు అంశానికి సంబంధించి పూర్తిగా అసెంబ్లీలో చెప్పే అవకాశం. ఇక బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా కాళేశ్వరం రిపోర్ట్ ను సభకు అసెంబ్లీలో చర్చించకూడదంటూ ఒకసారి కోర్టుకు వెళ్ళింది. నిన్న మరోసారి లంచ్ మోషన్ హైకోర్టులో చేసింది. ఒకవేళ అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా కోర్టు ఆదేశం ఇవ్వాలంటూ రెండోసారి కోర్టు కోడేది. కానీ ఈ రోజు జరిగే సభలో వాడివేడిగా కాళేశ్వరం రిపోర్ట్ పై చర్చ జరిగే అవకాశం ఉంది. ఓవైపు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ కాళేశ్వరం టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ అవినీతి చేసింది అనే అంశాన్ని పాయింట్ల వారీగా విచారణకు వచ్చిన ప్రతి అధికారి ఏం చెప్పారని సంబంధించిన రిపోర్టు ఈ రోజు బయటకు రాబోతుంది. దీంట్లో కాళేశ్వరం విచారణ సంబంధించిన అంశాలు, ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ అవకతవకలు జరిగాయి, కాళేశ్వరం ప్రాజెక్టు పన్నుకొస్తుందా లేదా, రిపోర్ట్ ఏమిచ్చిందనే అంశాలకు సంబంధించి కూడా సభలో చర్చ జరిగే అవకాశం. కానీ ఇక బీఆర్ఎస్ పార్టీ గత 3 రోజులుగా తమకు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సభలో ఇవ్వడానికి అవకాశం ఇవ్వాలని స్పీకర్ కలిసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరింది. కానీ ఇప్పటి వరకు క్లారిటీ లేదు. సభలో కేవలం చర్చకు అవకాశం ఇస్తాము కానీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం లేదు. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ సభ్యులకు సభలో అవకాశం ఇవ్వడానికి రాష్ట్రపతి వస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ కాళేశ్వరం రిపోర్ట్ ను టేబుల్ చేస్తారో వారు ప్రసంగించే సమయంలోనే ఆందోళన చేసే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ స్పీకరు అదేవిధంగా ప్రభుత్వం చాలా ఈసారి కఠినంగా వ్యవహరించాలి. సభలో ఎవరైనా ఆందోళన చేస్తే వెల్ నుంచి ముందుకు వస్తే మాత్రం వారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలనే అంశానికి సంబంధించి కూడా స్పీకర్ ఇప్పటికే ప్రభుత్వానికి లేదంటే శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ అంశంపై సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సభ నిర్వహణ ఏ విధంగా అయితే ప్రతిపక్షాలను ముందుకు రాకుండా మాట్లాడకుండా సభలో వివరించిందో కనీసం కాంగ్రెస్ పార్టీ మాట్లాడడానికి అవకాశం ఇస్తాం కానీ సభలలో ఆందోళన చేసి మాట్లాడే వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మాత్రం చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామనే ఒక సంకేతాన్ని ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు సభ చాలా కీలకంగా జరగబోతుంది. సభలో జరిగే ప్రతి అంశం కూడా వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ పై తెస్తున్న సవరణ బిల్లు పైన అదేవిధంగా కాళేశ్వరం రిపోర్టు పైన సవివరంగా జరిగే ఈ చర్చలో ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నేతలు పాల్గొంటారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి హరీష్ రావు ఈ రోజు సభలో మాట్లాడే అవకాశం ఉంది. కానీ ఏ అంశాలపైన మాట్లాడతారు, ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టులు అంశాలపైన మాట్లాడతారా? గతంలో చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడుతూ కార్యకర్తలకు ఇచ్చిన అంశాన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తారా అనేది మాత్రం చూడాలి. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంలో జరిగిన అవినీతికి సంబంధించి పదే మాట్లాడుతూ వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే విచారణకు ఆదేశించింది. విచారణ చాలా రోజులు కొనసాగింది. పూర్తి రిపోర్ట్ రెడీ అయింది. ఇప్పటి వరకు రిపోర్ట్ పూర్తిగా బయటకు రాలేదు. ఈ రోజు అసెంబ్లీలో టేబుల్ చేసిన తర్వాత దాంట్లో ఎక్కడైతే అవకతవకలు జరగవు వాటి అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం చాలా స్పెసిఫిక్ గా చాలా అంశాలు తెలంగాణ ప్రజలకు తెలియజేయాలని ప్రభుత్వం ఆలోచనలో ఉంది. కాబట్టి ఈ రోజు సభ నుంచి పూర్తిగా కాళేశ్వరంలో జరిగిన అక్రమాలకు సంబంధించి అవినీతికి సంబంధించి ఎవరైతే అక్రమాలు చేశారో కాంట్రాక్టర్లు అక్రమాలు చేశారా, గత ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలంతా కూడా ఈ అవినీతికి పాల్పడ్డారు అంశాలకు సంబంధించి కూడా కేటగిరీగా పూర్తిగా సభలో చెప్పే అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ విషయంలో ఇటు ప్రభుత్వానికి ప్రతిపక్షానికి మధ్య వాడిగా ఈ రోజు చర్చ జరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు చంద్రిక. అయితే సత్యం, మరి పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు కూడా ఇవాళే సభలో పెట్టే ఛాన్స్ ఏమైనా? అంటే ఈ రోజే పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు ఈ రోజు సభలో పెడతారు. ఈ రోజు 2 అంశాలు చర్చిస్తామని కూడా నిన్న శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. అందుకే ఈ ఒక్కరోజు సభ నిర్వహిస్తామని చెప్పారు. అందుకే ఈ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును మరోసారి పెడుతున్నారు. కాబట్టి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది, ప్రజలకు హామీ ఇచ్చాము, బీసీలకు రిజర్వేషన్ పెంచుతామని హామీ ఇచ్చాం. కాబట్టి ఇప్పటికే ఒకసారి చట్టం చేసి అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది. మరో చట్ట సవరణ బిల్లు చేసి గవర్నర్ పంపిస్తే గవర్నర్ మళ్ళీ ఆమోదం తెలపకపోతే కావాలనే
కేంద్ర ప్రభుత్వం బీజేపీ బీసీ రిజర్వేషన్ అడ్డుకుంటుందని ఒక తెలంగాణ ప్రజలకు తెలియజేయడానికి మరోసారి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ఈ రోజు సభలో పెడుతుంది. విపక్షాల అభిప్రాయాన్ని తీసుకొని గవర్నర్ పంపిస్తూ ఒకవేళ గవర్నర్ దాన్ని ఈసారి కూడా ఆమోదించకపోతే ప్రత్యేక జీవో తీసుకొచ్చి బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఈ రోజు చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో పెడుతుంది. ఈ బిల్లుపై ముందుగా చర్చ జరిగిన తర్వాతనే కాళేశ్వరం పైన షార్ట్ డిస్కషన్ కి స్పీకర్ అనుమతిస్తారని చెప్పొచ్చు. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ సత్యం.